ఈ లోకంలో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒకే ఒక్క రాత్రి ఉంది. ఆ రాత్రి దేవత కంటే కూడా శివుడు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటాడంటారు. ఆ పవిత్ర రాత్రి మహాశివరాత్రి. నమస్కారం అండి అందరికీ. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఎందుకు వచ్చింది, శివలింగం ఎందుకు పూజించబడుతుంది అన్న పూర్తి కథను తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులకు తమ శక్తి మీద అహంకారం కలిగింది. నేనే సృష్టికర్త అన్నాడు బ్రహ్మ. నేనే రక్షకుడు అన్నాడు విష్ణువు. అప్పుడే ఆకాశం నుంచి భూమి వరకు అంతం లేని ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమయ్యింది. శివుడు ఇలా అన్నాడు, ఈ స్తంభానికి మొదలు చివర ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు. విష్ణువు వరాహ అవతారంలో భూమి లోతుల్లో వెతికాడు. కానీ అగ్నిస్తంభానికి చివర కనిపించలేదు. ఆయన సత్యాన్ని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు. నాకు చివర దొరికింది అని అసత్యాన్ని ప్రకటించాడు. ఆ అగ్నిస్తంభం నుంచి శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, నేను ఆది లేని వాడిని, అంతం లేని వాడిని. నా నిరాకార శక్తి రూపమే శివలింగం. ఆ రోజు పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి. ఆ రోజే మహాశివరాత్రిగా మారింది. ఒక సాధారణ వేటగాడు ఒక రాత్రి అడవిలో చిక్కుకున్నాడు. భయంతో చెట్టు మీద కూర్చొని ఆకులు కింద పడవేశాడు. తెలియకుండానే అవి బిల్వపత్రాలయ్యాయి. ఆ రాత్రి శివుడు అతనికి మోక్షం ఇచ్చాడు. శివుడు కోరుకునేది ధనం కాదు, ఆడంబరం కాదు, నిజమైన భక్తి మాత్రమే. మహాశివరాత్రి ఒక పండుగ కాదు, మనలోని శివుణ్ణి గుర్తు చేసే రోజు. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.